పెద్ద పాప హనీ చిన్న పాప ధరిణి ఇద్దరు కూడా ఈరోజు కింద నైబర్స్ పూజ చేసుకున్నంటే వెళ్ళారు. సో వాళ్ళు ఏమేమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటే పూజ చేసి దసరా నవరాత్రులు కదా వాళ్ళు ఈరోజు పూజ చేశారు. సో అందులో ఇదిగోండి ఇట్లా పంపించారు కవర్, గిఫ్ట్ కవర్. అందులో ఏమేమి ఉన్నాయి అంటే ఇదంతా కూడా తనే మేడ్ చేసింది బై హ్యాండ్తో. బ్యాంగిల్స్, ఇంకా టిక్కీస్, హ్యాండ్మేడ్ హెయిర్ బ్యాండ్ అండ్ ఇది హెయిర్ బ్యాండ్ అండ్ ఇంకా చూసారు కదా చిన్న మనం ఏదైనా జర్నీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న టూర్స్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న మిర్రర్, ఈజీ క్యారీయింగ్కి. ఓపెన్ చేయని. అలాగే తిలకం అండ్ చైన్, ఇంకా స్టిక్కర్స్, ఇంకా చిన్న కోంబ్. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న టూర్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఇలా ప్యాక్ చేసేసుకొని, చిన్నపిల్లలు కదా అమ్మాయిలు అంటే అంతా రెడీ చేయడమే ఉంటుంది. సో అన్నీ కూడా ఇలా ఈజీగా అన్నీ ఒక చిన్న దానిలో స్టోర్ చేసేసుకొని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట జర్నీ చేసేటప్పుడు. అండ్ అలానే ఒక బుక్ చూడండి, ఈ బుక్ చాలా బాగుంది. అసలు మా చిన్న పాప అయితే అంత అల్లరి ఎక్కువ కదా, తీసేసి పిచ్చికితలు గీసేసి బుక్ అంతా కంప్లీట్ చేసేసింది ఎంత ఫాస్ట్గా. ఇదిగోండి ఇక్కడ గణేష్ బొమ్మ కూడా ట్రై చేసింది. ఇలా అన్నీ కూడా చాలా బాగుంది బుక్. ఇంకా కోన్, చిన్నపిల్లలకి కోన్ అంటే ఇష్టం కదా. ఇంకా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, చాక్లెట్స్, ఇంకా అమ్మవారి ప్రసాదం, ఒక పువ్వు, ఇంకా కుంకుమ అండ్ ఒక శాలువ. చాలా బాగుంది కదా గిఫ్ట్స్. ఇవన్నీ హనీకి వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట మా పెద్ద పాపవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గిఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ హ్యాండ్మేడ్తో చేసిన బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి. చాలా పేషెన్సీతో చేశారు. ఇంకా చిన్నపిల్లలతో ఇలా కన్నె పూజ చేయించడం వల్ల దసరా నవరాత్రిలో వాళ్ళు కిడ్స్ కదా లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి మన సాంప్రదాయాలు, పూజలు అవన్నీ తెలుస్తాయి. సో మా పిల్లలు కూడా రాగానే అడిగాను ఎలా పూజ చేశారు, ఏం చేశారు అని అడిగాను, చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి.